హరిసీతారాం దీక్షిత్, కోహినూర్ వజ్రం లాంటి భక్త శిఖామణి హరిసీతారాం దీక్షిత్. ఆయన గురించి చెప్పుకుందాం. బాబాను అత్యంత భక్తి విశ్వాసాలతో సేవించిన వారిలో ఒకరు హరిసీతారాం దీక్షిత్. ఇతని బాబా కాకా దీక్షిత్ అని గాని, కాకా అని గాని పిలుస్తుండడంతో భక్తుల్లో అతనికి కూడా ఆ పేరే స్థిరమైంది. ఇతను బొంబాయికి చెందిన ప్రఖ్యాత న్యాయవాది. దేశమంతటా అగ్నిజ్వాలల వలె రగులుకొన్న భారత స్వాతంత్ర్యోద్యమంలో లోకమాన్య బాలగంగాధర తిలక్ వంటి ఉత్తమ ప్రజానాయకులపై తెల్ల ప్రభుత్వం జరిపిన న్యాయ విచారణలోనూ, పూణే వైభవము మొదలైన ప్రఖ్యాత దేశీయ పత్రికలపైన జరిపిన న్యాయ విచారణలోనూ ఇతడు ప్రముఖ పాత్ర వహించి దేశమంతటా కీర్తికెక్కాడు. రాజకీయ, సాంఘిక, పురపాలక వ్యవహారాలలో ఇతడు ముఖ్య పాత్ర వహించి నాటి జాతీయ కాంగ్రెస్ పార్టీలో పనిచేసి 1904లో ఆ పార్టీ కార్యకర్త అయ్యాడు. బొంబాయి నగరపాలక సంస్థ కార్పొరేషన్లో కౌన్సిలర్ గా కూడా పనిచేశాడు. ఇతడు ఒక వంక ప్రజాభిమానం చూరగొంటూనే మరొక వంక తెల్ల ప్రభుత్వం వారి మన్ననలను కూడా పొందాడు. దేశంలో ఏదో ఒక ప్రాంతానికి ఇతడు కమిషనర్ అవుతాడని, ఇతనికి గౌరవ చిహ్నంగా రాజభటులు ఫిరంగులు పేలుస్తారని అనుకున్నారు. అలాంటి స్థితిలో కాకా దీక్షిత్ 1906లో ఇంగ్లాండ్కు వెళ్ళినప్పుడు ప్రమాదవశాత్తు జారిపడి అతని కాలుకు దెబ్బ తగిలింది. ఎన్ని చికిత్సలు చేసినా తగ్గలేదు. అతడెంతో వికృతంగా కుంటుతూ నడవాల్సి వచ్చేది. దానివల్ల నలుగురు ఎదుటకు వెళ్లడం అతడికి ఎంతో సిగ్గుగా ఉండేది. దురదృష్టంగా కనబడే ఆ దృశ్యమే ముందు ముందు ఇతనికి సాయ సన్నిధిని చేకూర్చింది. ఇంతటి దేశసేవ మాటను చిన్నప్పటి నుండి అతనికి తీవ్రమైన ఆధ్యాత్మికమైన సంస్కారం ఉండేది. కాశీ, ప్రయాగ, బదరి, కేదార్, బృందావనము, ద్వారకా యాత్రలు చేసి దీక్షిత్ ఇంతకు ముందే కావలసిన పుణ్యం సంపాదించుకున్నాడు. అతని తండ్రి గారు మంచి భక్తుడు కనుక ఇట్టి విపత్తు కలగగానే లౌకికమైన కీర్తి ప్రతిష్టలు, సిరి సంపదలు నిజానికి మనిషిని ఎలా ఆదుకోలేవో అతనికి బాగా అర్థమైంది. తీవ్రమైన ఆధ్యాత్మికమైన పిపాస ఆయనలో రగులుకున్నది. ఆ కాలంలోనే అతనికి ప్రఖ్యాత మరాఠీ నవల రచయిత హెచ్.ఎన్. ఆప్టే, అన్నా సాహెబ్ దబోల్కర్లతో సన్నిహితమైన స్నేహం ఏర్పడింది. ఈ ముగ్గురికి శివాజీ గురువైన సమర్థ రామదాస స్వామి వంటి సమర్థ సద్గురువును ఆశ్రయించాలని తీవ్రంగా అనిపించసాగింది. వారిలో ఎవరికి మొదట అటువంటి మహనీయుడు దొరికినా మిగిలిన ఇద్దరికీ కూడా తెలియపరచాలని ఒప్పందం చేసుకున్నారు. సుమారు 1909 ప్రాంతంలో నానా చందోర్కర్ అతనిని కలుసుకొని షిరిడీలో వేంచేసిన సాయిబాబాను దర్శిస్తే అతని అవిటితనం ఆయన తగ్గించగలరని హితం చెప్పాడు. అటు తర్వాత అతడు కౌన్సిల్ ఎన్నికల కార్యక్రమంలో అహ్మద్ నగర్ వెళ్లి సర్దార్ మీర్కర్ అని సాయి భక్తుని ఇంట బస చేశాడు. అక్కడే మొదటిసారిగా సాయిబాబా పటం చూచి మంత్రముగ్ధుడయ్యాడు. సాధ్యమైనంత త్వరగా అతడు షిరిడీ దర్శించాలన్న కోరిక వెలిబుచ్చాడు. అదే సమయానికి అనుకోని రీతిన మాధవరావు దేశపాండే కూడా అహ్మద్ నగర్ వచ్చాడు. అతనితో కలిసి కాకాసాహెబ్ కూడా నవంబర్ 2, 1909లో మొదటిసారిగా షిరిడీ చేరి బాబాను దర్శించాడు. అతనికి ఆయనపై అపారమైన భక్తి శ్రద్ధలు కలిగాయి. అప్పటి నుండి తరచుగా షిరిడీ వస్తుండేవాడు. ఒక సంవత్సరంలోగానే అతనికి ఆ మహాత్ముని సన్నిధిలో ఇల్లు కట్టుకొని అక్కడే ఉండిపోవాలనిపించింది. అతడు వ్యాపారంలో తనకున్న 25 వాటాలు అమ్మి షిరిడీలో ఒక పెద్ద షెడ్డు నిర్మించుకొని దానిపై రేకులు కప్పించుకుంటే యాత్రికులకు కూడా పనికి వస్తుందని మొదట తలచాడు. తర్వాత భవనం నిర్మించదలిచాడు. డిసెంబర్ 9, 1910న సాయి అనుమతి పొంది అదే శుభ సమయమని తలచి తన వాడాకు అంటే సత్రానికి శంకుస్థాపన చేశాడు. ఎంత చెప్పినా సాయం దర్శించడానికి సామాన్యంగా అంగీకరించని అతని సోదరుడు కూడా ఆ శుభదినాన షిరిడీ చేరాడు. దాదాసాహెబ్ కాపడ్దే కూడా ఒక్కడుగా అక్కడికి చేరుకున్నాడు. కాపడ్దే బాబా వద్ద సెలవు తీసుకుని షిరిడీ విడిచి వెళ్లిపోవడానికి ఎంతో సిగ్గుపడ్డాడు. కానీ డిసెంబర్ 10న కాపడ్దే షిరిడీ నుండి వెళ్లడానికి దీక్షిత్కు శంకుస్థాపన చేయడానికి అంగీకరించారు సాయిబాబా. నాడే చావడిలో షేర్జ్ హారతి ప్రారంభమవడం వలన ఆ రోజు చిరస్మరణీయమైంది. 5 మాసాల్లో ఆ భవన నిర్మాణం పూర్తయింది. 1911లో శుభకరమైన శ్రీరామనవమి నాడు దీక్షిత్ శాస్త్రోక్తంగా గృహప్రవేశం చేశాడు. అంతటా అతడు ఏకాంత ధ్యానానికి తన కోసం దాని మేడ మీద ఒక గది మాత్రం ఉంచుకొని మిగిలిన భవనం అంతా బాబాను దర్శించడానికి వచ్చే భక్తుల వినియోగానికి వదిలేశాడు. అదే ప్రఖ్యాతమైన దీక్షిత్ వాడ. సాయిని తన శారీరకమైన అవిటితనం తొలగించమని కోరడానికి వచ్చిన కాక ఆయనను దర్శించగానే అల్పమైన సంకల్పం విడిచి
ఆధ్యాత్మికమైన తన అవిటితనం తొలగించమని ప్రార్థించాడు. సాయి అభయమిచ్చి నా కాకాను విమానంలో తీసుకుపోతాను అన్నారు. ఇప్పుడు ఈ దీక్షితువాడలోనే బాబాకు సంబంధించిన వస్తువులన్నీ ఒక మ్యూజియం లాగా పెట్టారు. బాబా ధరించిన కోటు, ఆయనకి విసిరిన వింజామరాలు, ఆయన తిప్పిన తిరుగలి, ఆయన వాడిన వంట సామాగ్రి, ఇవన్నీ కూడా మన దీక్షితువాడలోనే ఉన్నవి ప్రజెంట్. అందులో దీక్షిత్ ఎంతో ఆధ్యాత్మికమైన సాధన చేశారు. ఎన్నోసార్లు బాబా అక్కడ దర్శనమిచ్చారు ఆయనకి. ఆ భావంతో దర్శించుకుంటే మన మనసుకి ఎంతో తీయని అనుభూతి కలుగుతుంది. ఆనాటి అనుభూతి. ఓం సాయిరామ్. షిరిడి వచ్చే నాటికి అతని వయసు 45 సంవత్సరాలు మాత్రమే. న్యాయవాదిగా పుష్కలంగా ధనము ఆర్జిస్తున్నాడు. దేశమంతటా అతని కీర్తి మారుమ్రోగుతోంది. ఎంతో ఉన్నతమైన పదవులు అతనిని వరించడానికి సిద్ధంగా ఉన్నాయి. బొంబాయి, విల్లేపర్లే మరియు లోనావాలాలో 3 పెద్ద బంగ్లాలున్నాయి. అయితేనేమి అతడి హృదయం అంతా మహత్తరమైన సాయి సన్నిధినే వరించింది. మహత్తరమైన వారి సన్నిధి ముందు, వారి కృపా కటాక్ష వీక్షణ ముందు ఇవన్నీ సూర్యుని ముందు చంద్రునిలా అత్యల్పాలు అనిపిస్తాయి. వాటన్నింటినీ ఉపేక్షించసాగాడు. ఎంతో లాభదాయకమైన తన వృత్తిని పూర్తిగా అలక్ష్యం చేశాడు. రాబడి ఎంతగానో తగ్గిపోయింది. అవధులు లేని అతడి ఔదార్యం మరియు అతిథి సత్కారాల వలన ఆ 3 బంగళాలు మినహా అతడి సంపదంతా కరిగిపోయింది. ఒక క్లిష్ట పరిస్థితుల్లో 1911లో బాబా కూడా అతన్ని బొంబాయి వెళ్లి తిరిగి పూర్వ వృత్తిని చేపట్టమని ఒత్తిడి చేశారు. వారి ఆజ్ఞను శిరసా వహించి అతడు బొంబాయి వెళ్ళాడు గాని అతని మనస్సు అంతా షిరిడీలోనే ఉండిపోయి వృత్తి పట్ల కించిత్తు కూడా మొగ్గలేదు. అతనిలో వచ్చిన మార్పును చూచి అతని మిత్రులందరూ నివ్వెరపోయారు. వారెంతగా చెప్పినా అతని మనసు కొంచెం కూడా లౌకిక జీవితం వైపుకు మరలకపోయేసరికి సాయిబాబా అనే ఫకీరు అతన్ని మాయ చేసి, బిచ్చివాణ్ణి చేసి షిరిడీలో కట్టేసుకున్నాడని చెప్పుకోవడం మొదలుపెట్టారు. ఒక వంక నానాటికి క్షీణించిపోతున్న తన వనరుల పట్ల, కుటుంబ బాధ్యతల పట్ల మాత్రమే కాక షిరిడీలో నిశ్చింతగా సాయి సేవ చేసుకోవడం కూడా కష్టంగా తోచేది. అతడు ఆ విషయమే ఆవేదన పడుతుంటే సాయి నీకు ఆందోళన ఎందుకు? నీ బరువు బాధ్యతలన్నీ నావే అన్నారు బాబా. సామాన్య మానవులు ఎవరైనా అంతటి అభయం ఇవ్వగలరా అనుకున్నాడు కాక. ఇలా సాయి ఎన్నోసార్లు చెప్పారు. చివరికి అతడు చింత విడిచి ఆ సన్నిధిలో ప్రశాంతంగా జీవించసాగాడు. తన అవసరాలన్నీ పూర్తిగా తగ్గించుకొని అమిత నిరాడంబరంగా జీవించసాగాడు. అటువంటి క్లిష్ట పరిస్థితుల్లో ఎవరికైనా మనసు కుదేలైపోతుంది. తమకెంతో ముప్పు వాటిల్లిందని తలుస్తారు. కానీ అతనికి ఒక విషయం స్పష్టంగా స్ఫురించింది. భగవంతుడు సంపూర్ణంగా అనుగ్రహించదలిచిన వారి నుండి సిరి సంపదలు ముందు పూర్తిగా హరిస్తారని భాగవతంలో చెప్పారు సాయి. అనుగ్రహం అనే అమృతం చవిచూచాక ఇటు భ్రాంతులన్నీ పీడకలలా మట్మానమైపోతాయి. అతడు షిరిడీలోనే ఎక్కువ సమయం గడపసాగాడు. సాయి కూడా అతనిని తరచుగా ద్వారకామాయికి తన గది నుండి కిందకు తరచుగా రావద్దని శాసించారు. కానీ అతడు ఆరతి సమయంలోనైనా ఆయన దర్శించకుండా ఉండలేనని శ్యామ ద్వారా బాబాకు తెలుసుకున్నాడు. చివరికి ఎలాగో అతడు చావడి వద్ద జరిగే ఆరతికి మాత్రం హాజరవడానికి సాయి అనుమతించారు. ఆ రీతిన అతడు 9 మాసాలు షిరిడీలో ఏకాంతంగా వానప్రస్థ జీవితం గడిపారు. అతనిలో వస్తున్న ఈ తీవ్రమైన పరిణామం చూసి అతని భార్య భయపడిపోయి అతని వద్దనే ఉండాలని తలచి షిరిడీ వచ్చేసింది. కానీ దీక్షిత్ వాడాలోని పైభాగంలో స్త్రీలు ఎవరూ వెళ్లరాదని నియమం ఉన్నది. అందువలన ఆమె షిరిడీలో ఉన్నంత కాలం కాకా కూడా ఆ కింది భాగంలోనే నిద్రించవచ్చేమోనని బాబాను శ్యామ అడిగాడు. కానీ అతడు ఆ మేడ మీద గదిలోనే ఒంటరిగా నిద్రించాలని బాబా శాసించారు. కొద్ది రోజులు వేచి చూసి ఆమె తిరిగి విల్లేపార్లే వెళ్లిపోవడానికి నిశ్చయించుకున్నది. ఆమె బయలుదేరబోతూ తన భర్త యొక్క బాగోగుల గురించి ఆందోళన పడుతుంటే బాబా, కాకా గురించి నీవేమీ భయపడనక్కర్లేదు, నేనే స్వయంగా అతని బాగోగులు చూసుకుంటాను అన్నారు. ఆమె కొంచెం స్థిమితపడి వెళ్లిపోయింది. కాకా నిత్యము భాగవతంలోని 10వ స్కందం గురించిన ప్రఖ్యాత మరాఠీ వ్యాఖ్యానం చదువుకునేవాడు. ఒకసారి అది పూర్తి అవగానే బాబా వద్దకెళ్లి, బాబా, ఈ గ్రంథం పూర్తయింది, తిరిగి అదే చదవమంటారా లేక మరేదైనా చదవమంటారా అన్నాడు. ఏకనాథ బృందావనమే పారాయణ చేస్తూ ఉండు అన్నారు బాబా. కానీ చిత్రం ఏమంటే ఏకనాథుడు రాసిన ఏ గ్రంథానికి అట్టి పేరు లేదు కనుక కాక ఏకనాథ భాగవతం ఏకాదశ స్కందం మీద ఏకనాథుడు రాసిన వ్యాఖ్యానం ఆయన వద్దకు తీసుకెళ్లి, బాబా, మీరు పారాయణ చేయమన్నది ఈ గ్రంథమేనా అని అడిగాడు. అవును, అదే అన్నారు బాబా. అటువంటప్పుడు ఆ గ్రంథం పేరు బాబా అలా ఎందుకు చెప్పారో అతనికి అర్థం కాలేదు. కానీ అతడు పారాయణ చేస్తుండగా
31వ అధ్యాయం చివర ఇది ఏకాదశ స్కందము మాత్రమే కాదు, ఇది 31 అంతస్తులు గల బృందావనము. ఇందులో కృష్ణుడు ఎల్లప్పుడూ నిజానంద పూర్ణుడై తన నిజ రూపంలో ఉంటాడు అని రాసి ఉన్నది. దానికే బాబాయ్ అలా చెప్పారని తెలిసి అతడు ఆశ్చర్యచకితుడయ్యాడు. ఆ గ్రంథంలోని ప్రతి చరణము ఆయనకు తెలుసునని గుర్తించాడు. ఒకరోజు కాకా దీక్షిత్ స్నానం చేసి ధ్యానం చేసుకుంటుండగా అతనికి విఠలుని దర్శనమైంది. తర్వాత అతడు మసీదుకు వెళ్ళగానే, నీకు విఠల్ పాటిల్ సాక్షాత్కరించలేదా? అతడిట్టే తప్పించుకుపోతాడు, జాగ్రత్త. నీ ధ్యాస త్రుటిసేపైనా చెలించనివ్వకుండా అతన్ని గట్టిగా పట్టుకో అన్నారు. ఇది జరిగింది ఉదయమే. మధ్యాహ్నం అయ్యేసరికి ఆ విఠల్ దర్శనానికి సంబంధించిన మరొక విషయం లభించింది. ఎక్కడి నుండో విఠలుని చిత్రపటాలు అమ్ముకోవడానికి ఒక వ్యక్తి షిరిడీ వచ్చాడు. వాటిలో విఠలుని చిత్రపటం సరిగా నాటి ఉదయం దీక్షితుకు దర్శనమిచ్చిన విఠలుని లాగానే ఉన్నది. అది అతనికి ఎంతో ఆశ్చర్యం కలిగించింది. కాక ఎంతో ప్రీతితో చిత్రపటం కొనుక్కొని తన పూజలో ప్రతిష్ఠించుకున్నాడు. భాగవత పారాయణ పూర్తయ్యాక కాక, బాబా, నన్ను ఈసారి వ్యాఖ్యానాలతో కూడిన భగవద్గీత పఠించమంటారా అని అడిగాడు. బాబా, వద్దు, నువ్వు భాగవతము వావర్ధ రామాయణాలే ఇంకా లోతుగా చదువు. ఊరికే చదివితే చాలదు, వాటిని బాగా మననం చేసి వాటి ప్రకారము ఆచరించు అని ఆదేశించారు. పూర్వ సంస్కారాలకు తగిన సద్గ్రంథాలు పారాయణ మననము చేస్తేనే ప్రయోజనం ఉంటుంది. అలాగాక స్వతంత్రించి మనకు తోచిన గ్రంథాలు చదువుకుంటే ప్రయోజనం ఉండదు సరికదా. అవి మన పూర్వ సంస్కారానికి సరిపడినప్పుడు మనకున్న సంస్కారాలను కూడా వికలం చేస్తాయి. అటు తర్వాత మన సంస్కారానికి తగిన గ్రంథం చదివినా అంతటి ఫలితం ఉండజాలదు. ఈ విషయం అన్నా సాహెబ్ దబోల్కర్ వృత్తాంతం గమనించినప్పుడు మరింత స్పష్టమవుతుంది. ఎవరి పూర్వ సంస్కారానికి తగిన గ్రంథ పారాయణ వారికి విధించడం సాయి వంటి సద్గురువులకు మాత్రమే సాధ్యమవుతుంది. స్వతంత్రించి గ్రంథాలు చదివి మనస్సు వికలమయ్యాక సద్గురువు మాట కూడా హృదయంలో నాటుకోవడం చాలా కష్టం. అట్టివారు సద్గురువు లభించినా ఆశ్రయించడం కష్టమవుతుంది. తమకు తెలిసిన వారిని ఆశ్రయించలేరు అన్నట్లవుతుంది మన పరిస్థితి. తమ శరీర తత్వానికి సరిపడిన ఆహారం కూడా సరిగ్గా అరగకుండా ఇమడకుండా పోతుంది. మిడిమిడి జ్ఞానంతో రోగులు తమకు తామే మందులు వాడుకున్నట్లు అవుతుంది. ఇటు వివేకం కాకా దీక్షితుకున్నది కనుకనే ధన్యత పొందాడు. సాయి ఒక అడవిలో తమ గురువును కలుసుకొనడం గురించి చెప్పిన వృత్తాంతంలో ఆయన సాటివారు ముగ్గురు అన్నపానీయాల కోసం అలమటిస్తూ అడవి పాలైంది ఎందుకేనని ఆ పూర్వ వృత్తాంతం జాగ్రత్తగా పరిశీలిస్తే తెలుస్తుంది. సాయి ఒక్కరే అలా చేయక ఆ గురువును ఆశ్రయించి కృతార్థులయ్యారు. ఇలా 9 మాసాలు గడిచాక అటు ఏకాంతమైన తపోదీక్ష నుండి కాకాను విడుదల చేసి తిరిగి బొంబాయి వెళ్లి అతని భార్య బిడ్డలను చూచి వచ్చేందుకు అనుమతిచ్చారు బాబా. ఒకసారి వెన్న తీసి ముద్ద చేశాక దాన్ని మధ్యలో ఉంచిన వివేక వైరాగ్యాలను నూనె పోసుకున్నాక సంసార సంరక్షణం అనే పనసకాయ కోసిన అందులోని మమకారం అనే పాలు మనకు అంటుకునే ప్రమాదం ఉండదని రామకృష్ణ పరమహంస చెప్పగానే చెప్పారు. ప్రతి చిన్న విషయంలోనూ పరిమితమైన తమ ధర్మాధర్మ విచక్షణ, ఇష్టాలు, అభిప్రాయాలకు తావియక సాయి చెప్పినట్లు తూచ తప్పకుండా నడుచుకున్నాడు కనుకనే అతడు కృతార్థుడయ్యాడు. అంతకు ముందు ఎంత తపస్సు చేసినా సాయి ఆదేశాన్ని పూర్తిగా పాటించలేకపోయాడు ఉపాసని బాబా. అతనిని సాయి ఎవరితోనూ ఎట్టి సంబంధము పెట్టుకొనకుండా ఊరికే కూర్చోమంటే వినకుండా శిష్యులను చేసుకొని వేదాంత గోష్ఠి చేస్తుండేవాడు. ఎలాగైనా 4 సంవత్సరాలు షిరిడీలో ఉండమని సాయి ఆదేశిస్తే 3.5 సంవత్సరాలు శిష్య సేకరణ అనే వ్యామోహంలో అతడు షిరిడీ విడిచి వెళ్లిపోయాడు. నిష్ఠ ఓరిమిలనే దక్షిణ సాయికి సమర్పిస్తే గాని కృతజ్ఞత చెందలేము. సాయి సేవించిన గురువు కూడా ఆయనతో మొదటనే నేను చెప్పింది పూర్తిగా విశ్వసించగలవారు మాత్రమే గమ్యం చేరుతారు అని చెప్పారు. సాయి కూడా ఆధ్యాత్మ జీవితం ఎంతో కష్టమైంది. మన శక్తినంతా వినియోగించి కృషి చేస్తే గాని ఫలితం ఉండదు. దున్నపోతు నెక్కి నాన్హే ఘాట్ దాటడం కంటే కూడా కష్టం అన్నారు. ఇందుకే ఆ దున్నపోతు మనలోనే ఉంటుంది. దాన్ని అదుపులో ఉంచుకుంటే పగ్గాలు సద్గురువు అప్పగిస్తే గమ్యం చేరుతామని, లేకపోతే అంతే. సాయి ఇతనికి ఇచ్చిన సంస్కరణ యొక్క చిహ్నాలు పొడుగునా వ్యక్తమవుతూనే ఉన్నాయి. ఇతను ఇంకా బొంబాయిలో శ్రీమంతుడైన లాయరుగా ఉంటూ బాబా దర్శనానికి వస్తున్న రోజులవి. ఒకసారి అతడు ఒక ట్రంకు పెట్టి నిండుగా రూపాయి నాణాలు తీసుకుని షిరిడీ చేరాడు. అవి అతను ఒక రాజ సంస్థానంలో సంపాదించుకున్న డబ్బు.
అతడు ఆ ట్రంక్ పెట్టే బాబా ముందుంచి, బాబా ఇదంతా మీదే, ఇందులో నాదేమీ లేదు అన్నాడు. బాబా వెంటనే అలాగా అని అందులో నుండి 2 చేతులతో కాసులు తీసి డబ్బు కోసం ఈగల వలె ఆయన చుట్టూగా చేరిన వారికి పంచేశారు. చూస్తుండగానే ఆ ట్రంక్ పెట్టె ఖాళీ అయిపోయింది. దీక్షితుకు స్నేహితుడు, వృత్తిరీత్యా సబ్జెక్టి అయిన గార్డే కాకా ముఖంలోని భావాలను నిశితంగా గమనిస్తున్నాడు. కాకా ముఖంలో కించిత్తైనా మార్పు లేదు. మరొకప్పుడు దీక్షిత్ ఒక ఆవును కొన్నాడు. బాబా దాని కేసి చూసి, ఇదొకప్పుడు జాల్నాలో ఒకనికి చెందింది. అంతకు ముందు ఔరంగాబాద్ లో ఒకనికి చెందింది. ఇంకా ముందు ఇది మహల్సాబాద్కి చెందింది. నిజానికది ఎవరి సొత్తో అలాగే ఎరుక అన్నారు. లౌకికమైన సంపదలు అస్థిరమని, అశాశ్వతమని, నిజానికి సృష్టికర్త అయిన భగవంతునికి చెందినవేనని వారి భావం. వాటిపై మమకారం పెంచుకోవడం దుఃఖం కొని తెచ్చుకోవడమే తప్ప వేరేమీ కాదు. 1917లో ఒకరోజు బాబా అకస్మాత్తుగా, ఏమిటి అక్కడ బొంబాయిలో తర్జన భర్జన జరుగుతోంది? అర్ధాంతరంగా ఆయనలా ఎందుకన్నారో దీక్షితుకు గాని, అక్కడున్న ఇతరులకు గాని అర్థం కాలేదు. ఆ మరోజే కాకా మహాజని బొంబాయి నుండి వచ్చాడు. అతడి యజమాని సేఠ్ తాకాసేకు బాగా సుస్థి చేసింది. ఆ విషయమై ఏం చేయాలో బాబాను అడిగి రావడానికి కాకా మహాజనిని షిర్డీ వెళ్లి రమ్మన్నారు. అతడు ఆ సమయంలో సాయి సన్నిధిలో నున్న దీక్షితుకు జాబు రాస్తే చాలనన్నాడు. కాకా మహాజని అది చాలదని, ఆ విషయంపై షిరిడీ వెళ్లి రావాలని అతని యజమాని కుటుంబంలోని వారు చెప్పారు. అతడు ఆ విషయం చెప్పగానే, సాయి, నిన్న మనం ప్రస్తావించుకున్న విషయం అదే అన్నారు. బొంబాయిలో వారేమీ మాట్లాడుకుంటున్నది బాబాకు తెలుసు. ఒకసారి షిరిడీలో కాకాకు జ్వరం వచ్చింది. అప్పుడు బాబా విల్లేపార్లేలోని నీ బంగ్లాకు వెళ్ళు. ఆ జ్వరం కొద్ది రోజులు మాత్రమే ఉంటుంది. తర్వాత అదే తగ్గిపోతుంది. భయం లేదు. నీవు మంచంలో పడుకోకుండా యథాప్రకారం రవ్వకేసి తింటూ ఉండు అన్నారు. అతడు ఇల్లు చేరాక జ్వరం పెరుగుతుంటుంటే డేమాంటే అనే డాక్టరుకు చూపించారు. అతడు రోగిని మంచంలోంచి కదలవద్దని చెప్పి మందులు రాసిచ్చాడు. కానీ కాకా మాత్రం మందులేమీ వేసుకొనక తన ఉయ్యాల బల్ల మీద కూర్చొని బాగా నెయ్యి పోసిన రవ్వకేసరి రోజు తింటున్నాడు. అది చూసి ఆ వైద్యుడు నిర్ఘాంతపోయి మరొక డాక్టర్తో కలిసి అతన్ని పరీక్ష చేసి అతడు అలానే చేస్తే ఎంతో ప్రమాదించగలదని హెచ్చరించాడు. కానీ కాకా అతనితో, మీరు కేవలం స్నేహితులుగా వచ్చి సరదాగా 4 కబుర్లు చెప్తారని మిమ్మల్ని పిలిపించాను. బాబా చెప్పారు కనుక ఈ జ్వరం ఎలాగో కొద్ది రోజుల్లో తగ్గిపోతుంది. మీకు మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ మాట రాదులేండి అన్నాడు దీక్షిత్. అతడు ఒక ఫకీరు వలలో చిక్కి తెలివి తక్కువగా వ్యవహరిస్తున్నాడు అనుకున్నాడు ఆ డాక్టరు. కానీ త్వరలో జ్వరం తగ్గిపోయి 9వ రోజు కల్లా అతడు స్వస్థుడవడంతో ఆ వైద్యులిద్దరూ ఆశ్చర్యపోయారు. మరొకప్పుడు బాబాకు మాల వేసి 25 రూపాయలు దక్షిణంగా సమర్పించాలనుకున్నాడు కాక. అతడు మాల వేయగానే, సాయి, ఈ మాల 25 రూపాయలు కోరుతోంది అన్నారు. కాకా పరవశించి దక్షిణ సమర్పించాడు. మరొక రోజు అతడు ద్వారకామాయికి రాగానే, బాబా, నీవు ఈ రోజు నాకు అన్ని సేవలు చేశావు గాని తాంబూలం ఇవ్వలేదేమి? ఒక్క ఆకు ఇవ్వు అని చేయి చాపారు. నిజమే, అతడు ఆ రోజు పూజలో తాంబూలం అర్పించలేదు. ఆ సంగతి గుర్తొచ్చి వెంటనే అది సమర్పించుకున్నాడు. సాయి తనను అనుక్షణము కనిపెట్టి ఉన్నారని అతనికి అంతకంతకు ధృవపడింది. అంతేకాదు, ఒకరోజు కాకాకు నాగపూర్లో అతని సోదరుడు జబ్బు పడ్డారని జాబు వచ్చింది. అతడు వెంటనే ఆ జాబు బాబాకు చూపి, నా తమ్ముడు జాబు రాసినా వాడికి ఏమీ సహాయం చేయలేకపోతున్నాను అని వాపోయాడు. అతని సహాయం నేను చేస్తాను అన్నారు బాబా. కానీ అతనికి ఏమీ అర్థం కాలేదు. కొద్ది రోజుల తర్వాత మరొక జాబు వచ్చింది. సరిగ్గా సాయి అలా అన్న సమయంలోనే నాగపూర్లోని అతని తమ్ముని వద్దకు ఒక సాధువు వచ్చి సేవ చేసి జబ్బు తగ్గించి వెళ్లిపోయాడని తెలిసింది. బాబా తమ భక్తులనే కాక వారి ఆప్తులను కూడా కాపాడుతారు. ఇతనికి సాయి ప్రసాదించిన ఇతర అనుభవాలు సాయిబాబా జీవిత చరిత్రలో చూడవచ్చు. ఇలాంటి సంఘటనలనే కాకా దీక్షిత్ ఫిబ్రవరి 11, 1914లో తన డైరీలో ఇలా రాసుకున్నారు. చోటు భయ్యా పరులేకర్ హర్దార్ మెజిస్ట్రేటిన ఆమలపత్యంతో బాధపడుతుండేవారు. ఏం తిన్నా వాంతి అయిపోతుండేది. ఎందరో వైద్యులు మందులిచ్చారు కానీ తగ్గలేదు. చివరికొక వైద్యుడు, ఇక నుంచి ఇతనికి ఏ మందులు ఇవ్వద్దు, ఇతని వ్యాధి సత్పురుషుల అనుగ్రహంతో తగ్గాల్సిందే అన్నాడు. మందులు మానేసి 5-6 సంవత్సరాల తర్వాత కొందరు మిత్రులతో కలిసి ఒక గురు పూర్ణిమ నాడు బాబా దర్శనానికి షిరిడి వచ్చాడు. నాటి వేడుక అయ్యాక మన్నాడు సాయంత్రం 4 గంటల ప్రాంతంలో అతడు, అతని అనుచరులు మసీదులో బాబా పాదాల వద్ద కూర్చున్నారు.
ఇంతలో అందరూ మౌసీబాయి అని పిలిచే ఒక ఇల్లాలు అక్కడికి వచ్చింది. బాబా ఆమెతో, మౌసీ, ఆలస్యంగా వచ్చావేమి అన్నారు. తనకు పైత్యంగా ఉండి ఆలస్యంగా వచ్చానని ఆమె చెప్పింది. బాబా నవ్వి, నువ్వు అతిగా తింటున్నావు, అందుకే పైత్యం వచ్చింది అన్నారు. అప్పుడు ఆ బాధ తగ్గించమని ఆమె కోరింది. బాబా కొద్దిసేపు మౌనంగా ఉండి చోటుబాయి అని చెబుతూ, ఈ సోదరుడు కూడా చాలా కాలంగా ఆ పైత్యంతోనే బాధపడుతున్నాడు అన్నారు. అప్పుడు అతని సోదరుడు, వీనికి పైత్యం ఉన్నదని చికిత్సలన్నీ విఫలమయ్యాయి అని చెప్పాడు. అప్పుడు బాబా, ఇక నుండి మందులన్నీ ఆపేయాలి, ఇక ఇతనికి ఆ బాధ ఎప్పుడూ కలగదు అన్నారు. ఆ రోజు నుండి అతనికి ఆమ్లపిత్తం 10-12 సంవత్సరాలుగా ఎన్ని మందులు తీసుకున్నా తగ్గని వ్యాధి బాబా అనగానే పటుమయమైపోయింది. అది మన సాయిబాబా అంటే. ఒకరోజు వాజేతో, నీవు ఇప్పుడేం చేస్తున్నావు అన్నారు బాబా. వాజే, మసీదులో నేను చేయవలసిన పని ఏదైనా ఉంటే చేస్తాను అన్నాడు. అప్పుడు బాబా, మసీదులో చేయవలసిన పని ఏదైనా ఉంటే చెయ్యి అన్నారు. మరోజు అక్కడ ఎంతో పని చేస్తూ ఉంటే పండిట్కు జబ్బు చేసింది. బాబా ఆదేశానుసారం అతడు స్వస్థుడయ్యేదాకా వాజే పనిచేస్తూ ఉండవలసి వచ్చింది. బాబా మహాసమాధి చెందాక కాక తనకు ఏ సమస్య ఎదురైనా బాబాను ప్రార్థించి ఆయన ముందు చీట్లు వేసి ఆ సందేశాన్ని తూచా తప్పకుండా పాటించేవాడు. ఒకప్పుడు అతని సోదరుడు సదాశివునికి ఉద్యోగం ఎక్కడా లేకపోయేసరికి బాబా పటం ముందు కాక చీట్లు వేసి ఈ సందేశం ప్రకారం తన సోదరుని బొంబాయికి రప్పించారు. కానీ అక్కడ కూడా ఎట్టి ప్రయత్నమూ ఫలించలేదు. బాబా సందేశం ఎలా వ్యర్థమైందో అనుకున్నాడు కాక. అది అతని సోదరుడు ఇంటికి వెళ్ళిపోదాం అనుకుంటూ ఉండగా ఖర్చురాజు సంస్థానం నుండి ప్రముఖ వ్యక్తులొచ్చి తమ సంస్థానంలో పనిచేయడానికి నమ్మకమైన ఆఫీసరు కావాలని కాకాతో చెప్పారు. అతడు తన సోదరుని గురించి చెప్పగానే వాళ్ళు సంతోషించి ఆ సంస్థానానికి దివానుగా అతన్ని నియమించారు. బాబా మాటలు ఎన్నటికీ వ్యర్థం కావు. అయితే ఆయన చెప్పినట్లు మనకెంతో విశ్వాసం ఉండాలి. మనము మన రాగద్వేషాలు మాత్రమే సేవిస్తూ బాబా ముందు చీట్లు వేయడం మాత్రం సరికాదు. అతడు నిత్యము పూజ, పారాయణ, సాయి భజన ఎంతో ప్రీతిగా చేసుకునేవారు. ప్రతి సాయంత్రము అతడు అటు ఇటు తిరుగుతూ తనలో తానే బాబా గురించి 8 లేక 9 పాటలు పాడుకుంటూ ఉండేవాడు. నిజానికి అతడు కూడా చక్కగా పాటలు రాయడం అతనికి వచ్చు. అలా రాయవచ్చు కదా అని కాకా మహాదాని సూచించాడు కూడా. ఎందరో మహానుభావులు రాసిన గీతాలుండగా పామరుడిని నేను కూడా రాయకపోవడం అర్థం లేని పని. దానివల్ల వేరొక గేయకారుడు నన్న అహంకారం నాకు బలపడ్డం తప్ప ప్రయోజనం ఏమీ ఉండదు అన్నాడు. మనలో ఎంతటి సామర్థ్యం ఉన్నా అలాంటి వివేకము ఉండడం ఎంతో కష్టం. మన సామర్థ్యం లోకానికి వెల్లడి అయ్యే వరకు, మనలోని అహం కొత్త పువ్వులు పూచే వరకు మనకు నిద్ర పట్టదు. అది నశించే వరకు అతనికి నిద్ర పట్టలేదు. నిజమైన గురుభక్తునికి ఇతరులకు ఉండే వ్యత్యాసం ఇదే. సాయి ఎంతో మధురంగా పాడేవారు, నృత్యం చేసేవారు. వారి చుట్టూ జనం చేరనంత కాలం తాక్యాలోని సాధువులతో కలిసి తన్మయత్వంతో గానము, నృత్యము చేసి తమ గురువుకు అర్ధరాత్రి ఏకాంతంలో హృదయ సమర్పణం చేసుకోగనేవారు. కానీ నలుగురు భక్తులు చేరేసరికి సాయి అన్నీ కట్టిపెట్టి మౌనంగానే తమ ఆత్మ నివేదన కొనసాగించారు. మనకు కొద్దిపాటి విద్య లభితే ప్రజలు సాయిని మరిచి మన పాదాలపై వాలే వరకు నిద్ర పట్టదు మనకి. ఒకసారి కాకా దీక్షిత్ కుటుంబం అంతా షిరిడీలో ఉండగా అతని కూతురు వత్సలికి జబ్బు చేసింది. కాకా మాత్రం ఆ విషయమై బాబానేమీ కోరకుండా కర్తవ్యం ఆయనకే విడిచి ఊరుకున్నాడు. ఒకప్పుడు ఆ పాప విల్లేపార్లలో అనేక వస్తువులతో నిండి ఉన్న పెద్ద అల్మారాపైకి ఎక్కింది. ఎలా జరిగిందో గాని అంత బరువైన అల్మారా ఆ పాప మీద పడింది. అయినప్పటికీ ఆ పాప గాజులు చిట్లడం మినహా కించిత్ కూడా దెబ్బ తగలకపోవడం ఆశ్చర్యం. కానీ ఈసారి ఆ పాపకు జ్వరం రోజు రోజుకు హెచ్చుతున్నది, కానీ తగ్గడం లేదు. ఒకరోజు బాబా ఆమెకు కలలో కనిపించి, నీవింకా ఇక్కడే ఉండడం ఎందుకు? వచ్చి ఈ వేప చెట్టు కింద పడుకొని ఉండవచ్చు కదా అన్నారు. అవి అశుభ సూచకమని అందరూ అనుకున్నారు. ఉదయమే శ్యామతో సాయి, కాకా కుమార్తె చనిపోయిందా అని అడిగారు. శ్యామ విస్తుపోయి, దేవా, అలా అశుభము పలుకుతారెందుకు అన్నాడు. ఆమె ఈరోజు మధ్యాహ్నమే చనిపోతుంది అన్నారు బాబా. హరిగా ఆయన చెప్పినట్లే జరిగింది. అటు తర్వాత కాకా వెళ్లి ఆయన సన్నిధిలో కూర్చున్నాడు. అప్పుడే అతనికి పోస్టులో ఒక గ్రంథం వచ్చింది. చూస్తే అది ఏకనాథుడు రాసిన భావార్థ రామాయణం. వెంటనే అది బాబాకి ఇచ్చాడు. ఆయన దాన్ని తలకిందులుగా పట్టుకొని కాకతాళీయంగా దానిలో ఒక చోట తమ చేయి చొప్పించి ఆ పేజీ తెరిచి అతనికి ఇచ్చి చదవమన్నారు. ఆ గ్రంథం సరిగ్గా కిష్కింధకాండలో రాముడు భార్యను చంపాక అతని భార్యను ఊరడిస్తున్న ఘట్టం అది. మృత్యు అన్నది అనివార్యమని,
గుర్తించి ఎడబాటును ధైర్యంతో సహించగలగడం వివేకమని రాముడు ఆ ఘట్టంలో బోధిస్తాడు. దీక్షిత్తుకు చక్కని సమాధానం లభించింది. సాయి కొందరు భక్తులను ఎందుకు మరణించనిస్తారో తెలుసుకునే అవకాశం కూడా అతనికి కలిగింది. షిరిడీలో ఒక వృద్ధురాలికి ఉన్న ఒకగానొక కొడుకును పాము కరిచింది. ఆమె సాయి వద్దకు పరుగున వచ్చి షిరిడీలో ఒక వృద్ధురాలికి ఉన్న ఒకగానొక కొడుకును పాము కరిచింది. ఆమె సాయి వద్దకు పరుగున వచ్చి తనకు ఊది ఇచ్చి తన బిడ్డను రక్షించమని కోరింది. కాని ఆయన ఊది ఇవ్వలేదు. సరికదా ఆ ఏమీ పలకను కూడా లేదు. ఆమె వెళ్లిపోయి మరలా కొద్దిసేపట్లో గుండెలు బాదుకుంటూ పెద్దగా శోకిస్తూ వచ్చి తన కొడుకు మరణించాడని అతన్ని బ్రతికించమని బ్రతిమాలింది. అయినా సాయి ఏమీ మాట్లాడలేదు. ఆ దృశ్యం చూడలేక దీక్షిత్ కూడా బాబాను అలా చేయమని కోరాడు. ఆయన అతనితో మాత్రం, తమ్ముడు, నీవిటువంటి వాటిలో చిక్కుకోవద్దు. ఇది మంచిగా జరిగింది. అతడు మరొక దేహంలో ప్రవేశించాడు. ఈ శరీరంతో అతను చేయలేని మంచి పని ఆ దేహంతో చేయగలడు. అతన్ని తిరిగి నేనిందులో ప్రవేశపెడితే ఈ దేహం బ్రతుకుతుంది గాని ఆ దేహం మరణిస్తుంది. నీకోసం ఈ పని నేను చేయగలను. కానీ పర్యవసానమేమో ఆలోచించావా? అందులో ఎంతటి బాధ్యత ఉన్నదో నీకేమైనా తెలుసా? నువ్వు భరిస్తావా అని అడిగారు. అతను వెంటనే తన హద్దును గుర్తించి ఊరుకున్నాడు. మనం అనుకున్నట్లు ప్రతి మరణము అవాంఛనీయం కానక్కర్లేదు. నిజం తెలిసిన వారి దృష్టిలో అది చింకి గుడ్డల్లో విడిచి కొత్త దుస్తులు ధరించడం వంటిది. సాయి కంటే మనం దయామయులం కాదు అని మనం గుర్తుంచుకోవాలి. ఇలాంటి అనుభవాలెన్నో కలిసి దీక్షిత్తుకు సాయి పట్ల విశ్వాసాన్ని దృఢపరిచాయి. ఇతడు ఇంత అచంచలమైన విశ్వాసంతో సేవించాడు కనుకనే ఎవరికీ లభించిన మహాభాగ్యం ఇతనికి లభించింది. సాయి ఎంతటి సమర్థుడైనా, సద్గురువైనా ఆయన ఆ విషయం బాహాటంగా అంగీకరించి ఎవరితోనూ అలా మాట్లాడలేదు. అతడి దీక్షితుకు మాత్రమే దక్కింది. ఒకరోజు అతడు బొంబాయికి బయలుదేరుతూ బాబాను సెలవు కోరాడు. వెళ్ళు అన్నారు బాబా. ఆ పక్కనున్న ఒకరు భావయుక్తంగా, బాబా, ఎక్కడికి వెళ్ళాలి అని అడిగాడు. బాబా అతడి భావం గుర్తించి పైకి అన్నారు. భగవంతుని వద్దకని వారి భావం. ఎలా వెళ్ళాలి? తిరిగి అడిగాడా భక్తుడు. ఎన్నో చోట్ల నుండి ఎన్నో మార్గాలున్నాయి. ఇక్కడి నుండి కూడా ఒక మార్గం ఉన్నది. కానీ ఆ మార్గంలో ఎన్నో అడ్డంకులు, పెద్ద పులులు, వెలుగుబంట్లు ఉన్నాయి. అజాగ్రత్తగా ఉన్నామో ఆ పక్కనే ఉన్న అగాధంలో పడిపోతాం అన్నారు బాబా. మార్గదర్శి తోడుంటేనో అన్నాడు దీక్షిత్. ఇప్పుడు మాత్రం ఎట్టి ప్రమాదము, కష్టము ఉండదు. వెలుగుబంట్లు, పెద్ద పుల్లు పక్కకు తొలగిపోతాయి అన్నారు బాబా. తమను ఆశ్రయిస్తే భద్రంగా గమ్యం చేరవచ్చునని పరోక్షంగానైనా ఆయన బయటపడి చెప్పిన అతి కొద్ది సందర్భాల్లో ఇదొకటి. దానిని పొందే భాగ్యం దీక్షిత్కే లభించింది. కాకా దీక్షిత్ తన డైరీలో రాసుకున్న లీలల నుంచి కొన్ని ఇక్కడ ఉదహరిస్తాను. మిగిలినవన్నీ శ్రీ సాయిబాబా జీవ చరిత్రలో పొందుపరిచాను. కొద్ది నెలలు షిరిడీలో నివసించాలని వచ్చిన భక్తుడు సాయి మహారాజును రహస్యంగా ఫోటో తీయాలని తలచాడు. చివరకు ఒకనాడు బాబా లెండీకు వెళ్తూ సాటేవాడ వద్ద నిల్చున్నప్పుడు ఫోటో తీశాడు. దాని నెగిటివ్ లో బాబా పక్కన నిల్చున్న మిగిలిన వారందరి బొమ్మలు స్పష్టంగా పడ్డాయి గాని బాబా పాదాలు మాత్రమే అందులో పడ్డాయి. భక్తులు గురుపాదాలను ధ్యానించాలన్న శృతివాక్యాన్ని ఈ లీల వివరిస్తుంది. దేహమంతటికీ పాదాలే ఆధారం కనుక వాటినే ధ్యానించాలి. జాలరి యొక్క పాదాల చెంతనున్న చేపలెన్నడూ వలలో చిక్కుకోనట్లే భగవంతుని పాదాల చెంత చేరిన జీవులు మాయాజాలంలో చిక్కుపడవరు. ఒకసారి ద్వారకానాథ్ ప్రధాన్ షిరిడి వస్తూ తన మామగారి వద్ద నుండి ఒక జాబు తెచ్చి బాబాకిచ్చాడు. బాబా దాన్ని తలకిందులుగా పట్టుకొని, ఆమె పోతోందా అని నెమ్మదిగా గొణిగారు. ఆ మాటలు నేను మాత్రమే విన్నాను. కానీ దక్కిన వారికి వినపడలేదు. అప్పుడు ఆ ఉత్తరం చించి చదివితే అందులో శ్రీమతి ప్రధాన్కు జబ్బుగా ఉన్నదని రాసి ఉంది. అప్పుడు ద్వారకానాథ్, నా భార్యని ఇక్కడికి ఎప్పుడు తీసుకురమ్మంటారు అని అడిగాడు. బాబా, ఆమె 4 రోజుల్లో వస్తుంది అన్నారు. సరిగ్గా 4 రోజుల తర్వాత ఆమె చనిపోయిందని తెలిసి భక్తులు ఆశ్చర్యపోయారు. ఒకరోజు మధ్యాహ్నం 2 గంటలకు బాబా, ప్రధాని వచ్చాడా అన్నారు. అతడు రాలేదు, అతన్ని కబురు చేయమంటారా అన్నాడు దీక్షిత్. బాబా కబురు చేయమన్నారు. సరిగ్గా అదే రోజు అదే సమయానికి బొంబాయి హైకోర్టులో కూర్చొని కొందరు వ్యక్తులతో మాట్లాడుతున్న మోరేశ్వర ప్రధాన్ అకస్మాత్తుగా స్పృహ తప్పి పడుతూ బాబాను స్మరించాడు. కొద్దిసేపు తర్వాత అతనే లేచి రైల్లో శాంతాకృతి చేరుకున్నాడు. మరోజు షిరిడీ నుంచి బాబా ఊది కిందటి రోజు బాబా అతనిని గుర్తు చేసుకున్నారని
దీక్షిత్ రాసి పంపిన జాబు తీసుకొని షిర్డీ నుండి బాలాషింపి వచ్చాడు. అహర్నిశలు సాయి తమ భక్తులు ఎక్కడున్నా అనుక్షణము వారి బాగోగులు కనిపెట్టి అపారమైన తమ దివ్యశక్తితో వారిని కాపాడుతుండేవారు. నన్ను ప్రేమించే వారిపై నా దృష్టి ఎప్పుడూ ఉంటుంది అనేవారు. రాత్రి సమయంలో కూడా ఆయన నిద్రపోయేవారు కాదు. మసీదు కప్పు నుండి వేలాడదీసిన చెక్కబల్ల మీద పడుకున్నప్పుడు గాని, లేక నేల మీద పడుకున్నప్పుడు గాని ఎప్పుడూ కళ్ళు తెరుచుకునే ఉండేవారు. అందుకే ఆయన నా వలె ఎప్పుడూ కళ్ళు తెరుచుకొని నిద్రపోగలవారు మాత్రమే అలా ఆ చెక్కబల్లపై పడుకోగలరు అనేవారు. తెల్లవారాక తాము ఆ కిందటి రాత్రి ఎక్కడెక్కడో ఆపదల్లో ఉన్న భక్తుల్ని ఎలా రక్షించింది, ఆ కిందటి రాత్రి చనిపోయిన వారిని ఊర్ధ్వలోకాలకు ఎలా తీసుకుపోయింది భక్తులతో చెబుతుండేవారు. మరలా పగలంతా ఉదయం నుండి రాత్రి వరకు తమను దర్శించవచ్చిన భక్తులందరినీ ఆదరిస్తుండేవారు. ఇంతలో అహర్నిశలు భక్తుల శ్రేయస్సుకు అంకితమై కృషి చేస్తూ కొద్ది సమయం మాత్రం సాయి తమ కోసం వినియోగించుకునేవారు. అది మధ్యాహ్నం భోజనం అయ్యాక 1-2 గంటల మధ్య సమయం. అప్పుడు సామాన్యంగా భక్తులు ద్వారకామాయిలో వారి చుట్టూ తెరలు దించేసేవారు. అప్పుడు ఆయన చెంతకు వెళ్లి ఆ కొద్దిపాటి విశ్రాంతి భంగం చేయవద్దని సేవకులే ఆగంతుకులను వారించేవారు. ఒకరోజు మధ్యాహ్నం సరిగ్గా 1 గంట ప్రాంతంలో ఎవరో ఒక కూలివాడు వచ్చి కేకలు వేస్తున్నాడు. ఒక భక్తుడు సమర్పించిన శ్యామకర్ణ అనే గుర్రాన్ని అతడు తోలుకొచ్చాడు. తన కూలీ డబ్బు కోసం అతడు మొదట రాధాకృష్ణ మాయి వద్దకు, తర్వాత శ్యామ వద్దకు వెళ్ళాడు. వాళ్ళిద్దరూ తమ వద్ద పైకం లేదని చెప్పి బాబానే అడిగి తీసుకోమని చెప్పారు. ఆ సమయంలో బాబా విశ్రాంతికి భంగం కలిగించకూడదని అతనికి తెలియదు. అందువల్ల అతను తిన్నగా ద్వారకామాయి వద్దకు వచ్చి, బాబా బాబా నాకు డబ్బులు ఇప్పించండి, నేను వెళ్లిపోవాలి అని కేక పెట్టాడు. ఆ రగడకు విశ్రాంతి భంగమై బాబా పట్టాని కోపంతో పెద్దగా తిడుతూ లేచి అతని మీదకు షట్కా విసిరారు. అది ఆ కూలీ మనిషికి తగిలి తల పగిలి నెత్తురు కారింది. అతడు పెద్దగా ఏడుస్తూ బయటకు వెళ్లి భక్తులతో చెప్పుకున్నారు. అహర్నిశలు అసంఖ్యాకంగా బాబా దర్శనానికి వచ్చే భక్తులను కనిపెట్టడానికి కొందరు పోలీసులు ఆ ప్రాంతంలో తిరుగుతూ ఉండేవారు. వారితో ఆ కూలీ మనిషి ఫిర్యాదు చేసి గొడవ చేస్తాడేమోనని భక్తులందరూ ఆందోళన చెందారు. అదృష్టవశాత్తు ఆ సమయానికి కాకా దీక్షిత్ ఆ మనిషిని పిలిపించి ఆ సమయంలో బాబా విశ్రాంతికి అంతరాయం కలిగించడం ఎంత అనుచితమో అతనికి అర్థమయ్యేలా చెప్పాడు. బాబా అతనికి కేవలం ఆ పూట కూలీ మాత్రమే కాక శాశ్వతమైన జీవనోపాధి ఏర్పడేలా అతనికి 200 రూపాయలు ఇవ్వగలరని చెప్పి దాంతో అతడు బండి ఎద్దులు కొనుక్కోవచ్చని చెప్పాడు. రోజు షిర్డీకి కోపర్గాముకు భక్తులను చేరవేస్తుంటే అతనికి జీవనము సాయి సేవ కూడా లభించగలదని చెప్పి అతనికి ఆ పైకం ఇచ్చాడు దీక్షిత్. తర్వాత ఆ కూలి మనిషి అలాగే జీవనం చేశాడు. ప్రతిరోజు భక్తులు బాబాకి ఎన్నో కానుకలు, దక్షిణలు సమర్పించేవారు. రోజు సాయంత్రం అయ్యేసరికి ఆయన ఆ పైకమంతా దానం చేసేవారు. కేవలం ఆ పైకం కోసమే ఆయన వద్దకు వచ్చేవారందరూ ఉండేవారు. వారిలో నేరస్తులు కూడా ఉండేవారు. ఇప్పుడు భక్తులతో కలిసిపోయి అక్కడ సుమారు 32 మంది నేరస్తులు కేడీలు ఉండేవారని పోలీస్ శాఖ వారి సమాచారం ఉన్నది. స్థానిక భక్తులకు, సేవకులకు సాయి నిత్యము కొంత నిర్దిష్టమైన పైకం ఇచ్చేవారు. వారిలో లక్ష్మీబాయి షిండేకు 9 రూపాయలు లభించేవి. బాబాకు వచ్చే దక్షిణ బ్రిటిష్ పాలనలో గవర్నర్కు వచ్చే నెలసరి జీతం అంతా ఉండేదని, ఆయన అదంతా వృధా చేశారని ఆనాటి ప్రఖ్యాత దినపత్రికలో చండావర్కర్ అనే న్యాయమూర్తి బాబా మహాసమాజ్ చెందిన సందర్భంగా తన వ్యాసంలో రాశాడు. మిత్రుడు శంకర్రావు తల్లి పండరీపురం 2 ఊళ్ళు వెళ్లదలిచి దారిలో సాయం దర్శించింది. తర్వాత ఆమె సెలవు కోరినప్పుడు బాబా నీవు ఊది తీసుకుని ఇంటికి వెళ్ళు అని ఆదేశించారు. అంతటితో ఆమె పండరీ వెళ్లే సంకల్పం విడిచి స్వగ్రామం చేరింది. బాబా ఊది అందరికీ ఇవ్వాలని పొట్లం విప్పింది గాని అందులో పండరీపురంలో ప్రసాదంగా పంచే బుక్క అంటే నల్లని పొడి ఉన్నది. ఇదేమిటి ఇందులో బుక్క ఉన్నదే అని ఆమె అంటే, మేము నీకు షిరిడియే పండరీపురం, అందుకే బాబా నీకు సరిపడిన ప్రసాదమే ఇచ్చారు అని చెప్పాము. సాయి సశరీరులుగా ఉన్నప్పుడు మాత్రమే కాక అటు తర్వాత కూడా అతడు సాయి సంస్థానమే తన ఇల్లుగా, తన బాధ్యతగా సాయి యొక్క ప్రతిరూపంగా తలచి సేవించాడు. ఇదెంతో అరుదైన సంస్కారం. సామాన్యంగా మహాత్ములు సిద్ధి పొందగానే అంతవరకు వారిని సేవించిన వారు కూడా ఎవరి దారి వారు చూసుకోవడం లోకంలో చూస్తాం. మన గురువు మన చెంతనే ఉండలేదా అని చెప్పి ఆ మాటల మాటన మన బాధ్యత నుండి తప్పుకుంటాం. మన కుటుంబ విషయంలో అయితే అలా చేస్తామా? సాయి తమ గురువు సశరీరులుగా కాక వారు సమాజ్ చెందినా కూడా ఆ గురుస్థానాన్ని వారు ప్రసాదించిన ఇటుకను
తమకు వారు అనుగ్రహించిన ఆ ప్రదేశాన్ని, వారి ప్రతిరూపమైన అగ్నిహోత్రాన్ని ఎంత శ్రద్ధగా కనిపెట్టుకుని ఉన్నారో, ఆ సన్నిధిలోనే, ఆ సేవలోనే తాము కూడా శరీరం త్యజించాలి అన్న దీక్షతో ఎన్ని దశాబ్దాలున్నారో, ఇంతటి గురుభక్తి యొక్క లేశం కాకా దీక్షిత్ వంటి కొద్ది మందికో గాని లభించలేదు. సాయి మహాసమాజ్ చెందాక అతడు సంస్థానానికి కార్యదర్శి అయి, సాయిలీలా పత్రికకు సంపాదకుడై, తమ సాటి భక్తుల అనుభవాలు దాని ద్వారా చిరస్మరణీయం చేశాడు. అందుకే బాబా అతన్ని తమ పంక్తిలో భోంచేయడానికి అనుమతించడమే కాక, ఒకప్పుడు తమ కఫ్ని ప్రసాదంగా ఇచ్చి అతన్ని ధరించమన్నారు. అతని సర్వ బాధ్యతలు వహిస్తామన్నారు. వహించారు కూడా. అవసాన దశలో అతనిని విమానంలో తీసుకుపోగలమని హామీ ఇచ్చారు. ఏకాదశి నాడు మరణించిన వారు వైకుంఠానికి వెడతారని దీక్షిత్తుకు ఎంతో నమ్మకం. 1923లో సాయిలీలా పత్రికలో ఇతడు స్వయంగా రాశాడు కూడా. హరిభక్తుడు హరికి పవిత్రమైన ఏకాదశి నాడు మరణించడం ఎంతగానో తగి ఉన్నది. నిజానికి సాయి సేవకులైన కాశీరాం, అప్పాబిల్, మహల్సాపతి మొదలైన వారందరూ ఏకాదశి నాడే మరణించారు. జూలై 4, 1926న దీక్షిత్ తన భావార్థ రామాయణంలోని గజేంద్ర మోక్షం చదివాడు. నాటి రాత్రి అతడికి ఒక చిత్రమైన స్వప్నం వచ్చింది. బాబా కనిపించి కాకాసాహెబ్ చొక్కాలో తన గుండెల వద్దకు చేరారు. కాకాసాహెబ్ ఎంతో ప్రేమతో ఆయనను తమ హృదయానికి అదిమి పెట్టుకున్నారు. మర్రోజు తెల్లవారుగానే కాకా ఈ కల సంగతి అన్నాసాహెబ్, దేశపాండే మొదలైన వారితో చెప్పాడు. తర్వాత ఆ రోజు అతని పారాయణలో సిద్ధపురుషుల మహాత్యం గురించి చదవడం జరిగింది. అటు తర్వాత అతడు విల్లేపార్లే నుండి బయలుదేరి బొంబాయిలోని డాక్టర్ దేశ్ముఖ్ గారి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న తన కుమారుడు రామకృష్ణను చూడడానికి బయలుదేరాడు. అంతవరకు అతనితో కలిసి భజన పారాయణలో పాల్గొన్న అన్నాసాహెబ్ దబోల్కర్ కూడా తన స్వస్థానానికి బయలుదేరాడు. వారిద్దరూ కొంచెం ఆలస్యంగా రైల్వే స్టేషన్ కు చేరుకున్నారు. నాడు రైలు కూడా ఆలస్యమై సరిగ్గా అదే సమయానికి వచ్చింది. ఆ ఇద్దరూ రైలెక్కి కూర్చోగానే కాక, చూచావా అన్నాసాహెబ్, బాబా ఎంత దయామయుడో, సరిగ్గా సమయానికి రైలు అందించారు. ఒక నిమిషమైనా మనల్ని వేచి ఉంచలేదు అన్నారు. అప్పుడు తన జేబులోని రైల్వే టైం టేబుల్ చూసుకొని, రైలు కొంచెం ఆలస్యం అయ్యేలా బాబా చేశారు. లేకుంటే మనం కొలాబాలో దిగబడిపోయి నిరుత్సాహపడేవారమే. అదే సాయి దయ అని చెప్పి అన్నాసాహెబ్కు ఎదురుగా సీట్లో కూర్చుంటూ అపారమైన సాయి దయను తలుచుకుంటూ కన్నులు మూసుకున్నాడు. కొంతసేపు అతడు కన్నులు తెరవకపోయేసరికి నిద్ర పట్టిందా అని ప్రశ్నించాడు అన్నాసాహెబ్. కాకా తల ఒకవైపు ఒరిగేసరికి అతడు స్పృహ కోల్పోయాడు కాబోలనుకొని అతనిని బల్లపై పడుకోబెట్టారు. తర్వాత ఆ విషయం రైల్వే గార్డుతో చెప్పేసరికి అతడు పటేల్ స్టేషన్లో దీక్షిత్ దేహాన్ని దింపించి వైద్య పరీక్ష చేయించాడు. అప్పటికే దీక్షిత్ దేహత్యాగం చేశాడని తెలిసింది. అటు తర్వాత అన్నాసాహెబ్ అంత్యక్రియలన్నీ ఏర్పాటు చేశాడు. ఆనాడు ఏకాదశి. రామాయణం పారాయణం భజన చేసి సాయి కృపకు ప్రవర్తిస్తున్న క్షణంలో అతడి ఆత్మను ఆ సమర్థ సద్గురుడు విమానంలో వైకుంఠానికి తీసుకుపోయాడు. 9 సంవత్సరాలు ఏ సేవలో గడిపాడో ఆ సేవలోనే కాక అంతిమ శ్వాస కూడా విడిచాడు. అది విశ్వాసం అంటే. సాయి వద్ద కాకా దీక్షిత్తుకు ఇంతటి సదవకాశం లభించడానికి ఒక ప్రత్యక్షమైన కారణం కూడా ఉన్నది. ఒకసారి సాయి దాదాసాహెబ్ కాపాడ్దేతో నీవు, నేను, కాకా శ్యామ, బాపు సాహెబ్ జోగ్ మరియు దాదా కేల్కర్ కలిసి ఒక వీధి చివర వెనుకొక జన్మలో మన గురువుతో కలిసి ఉన్నాం. అందుకే మీ అందరినీ ఈ జన్మలో కలిశాను. ఒక విషయం మాత్రం స్పష్టం. సాయికి మొగలాయుడు పరిపాలించిన ప్రాంతాలతో ఎంతో సంబంధం ఉండి తీరాలి. వారి మాటల్లో సెలు, జాల్నా, మాన్వాడ, పతటి, ఫర్బని, ఔరంగాబాద్, బీడ్, బీదర్ గురించి అప్పుడప్పుడు ప్రస్తావన వస్తుండేది. ఓసారి ఫతరి నుండి ఒక గృహస్థు బాబా దర్శనానికి వచ్చాడు. అతనిని ఫతరి విశేషాల గురించి, ఆ ఊళ్ళోని ఎందరో ప్రముఖుల గురించి పేరు పేరున బాబా వివరించారు. ఆయనకు ఫతరీతో ప్రత్యేక సంబంధం ఉందని స్పష్టమవుతుంది. కానీ ఆయన అక్కడ జన్మించారు అనడానికి రుజువు కదలదు. అలా అని ఆయన బ్రాహ్మణుడు లేక ముసల్మాను ఎవరూ నిశ్చయంగా చెప్పలేదు. ఏం చెప్పాలి? భక్తులు ఎక్కువ మంది తలచినట్లు ఆయన అయోనిజుడో కాదో నిశ్చయించలేము. వారు అయోనిజులని తలచడం అసాధ్యమని కొందరు తలచవచ్చు గాని ఈ రచయిత మాత్రం అలా అనుకోవడం లేదు. ఒకరోజు సాయి మహారాజే ఈ దీక్షిత్తో చెప్పారు, నేను ఇప్పుడు వెళ్ళి మళ్ళీ 8 సంవత్సరాల బాలుడుగా వస్తాను. శ్రీకృష్ణుడు దేవకి ఎదుట కనిపించినప్పుడు
8 ఏండ్ల వాడని హరివిజయం వంటి పురాణాల్లో చెప్పబడింది. బాబాను సాధకులుగా జీవితం ప్రారంభించి సిద్ధులైన వారుగా కాక అవతారమైన భక్తుల్లో ఎక్కువ మంది తలుస్తారు. వారి దివ్యలీలలు చూచి ఆయన శ్రీకృష్ణుని అవతారమని కూడా ఎందరో తలుస్తారు. కానీ మహారాజు మాత్రం అందుకు తగిన ఆధారాలు ఏవీ చూపలేదు. ఆయన ఎప్పుడూ తాను భగవంతుని బానిసనని, కేవలం తమ గురువు యొక్క పూర్ణ కృప వలన మాత్రమే తమ భక్తుల కష్టాలు తొలగుతున్నాయని చెప్పేవారు. ఆయన ఎప్పుడు అల్లా బలా కరేగా అనేవారు. ఆయన ఎప్పుడు అనల్ హక్, నేనే భగవంతుడు అనలేదు గాని యాదే హక్, దైవాన్ని గుర్తుంచుకో అనేవారు. గోపాలరావు గుండు శిథిలమైన మసీదుని పునరుద్ధరించి తలచి రాళ్లు తెప్పించాడు గాని సాయి మహారాజు అంగీకరించలేదు. బాబా ఆదేశానుసారం ఆ రాళ్లు శని దేవాలయం కట్టించడానికి, గ్రామంలోని ఇతర ఆలయాలు పునరుద్ధరించడానికి వినియోగించారు. మారుతి ఆలయాన్ని మాత్రమే మహారాజు పునరుద్ధరించి పెంచారు కూడా. ఊర్లోని సమాధుల గురించి కూడా ఆయన శ్రద్ధ తీసుకునేవారు. ఆ వేప చెట్టు కింద ఒక మహాత్ముని పేరు సమాధి ఉన్నదని బాబా చెప్పారు. తవ్వి చూస్తే అది నిజమో అని తెలిసింది. అప్పుడు భక్తులు సాయి మహారాజును మేళతాళాలతో ఊరేగించారు. దాని గురించి బాబా దీక్షిత్తో, ఇది మా పెద్దల స్థానం. ఇక్కడ ప్రతి గురు శుక్రవారాల్లో అగరొత్తులు వెలిగిస్తే మేలు జరుగుతుంది అని చెప్పారు. 1910లో మహల్సవతి కుమారుడు మార్తాండుకు వివాహం అయింది. వధువు ఎన్నికను బాబా కూడా ఇష్టపడ్డారు. పెళ్లి పందిరి నుండి బృందమంతా బాబా దర్శనానికి మసీదుకు వెళ్ళినప్పుడు ఆయన, నేను అక్కడే పెళ్లి పందిట్లో కూర్చుని ఉన్నాను అన్నారు. నిత్యము బాబా ముఖం కడుక్కోవడం చూసి తీరాలి. ఆయన తమ చేతులు, కాళ్ళు, ముఖము, చెవులు ఎంతో సున్నితంగా, వయనంగా శుభ్రం చేసుకునేవారు. అందుకోసం నీళ్లు ఎంతో ఎక్కువగా వాడేవారు.